అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. చెయ్యి ఏమైంది నీకు ఇలాగుంది? కాలిపోను కుట్టినేసి పొయ్యిలు పడిపోను అయ్యో ముద్దలు కలిపి. అమ్మ చూడండి పాపం మా అమ్మకి చెయ్యి మొత్తం కాలిపోయింది. ఫిట్స్ అంట అలా కొట్టుకొని కొట్టుకొని పొయ్యి మీద అలా పడిపోయినట్టుంది. నిన్న కదా ఆ బట్టలు పడిపోను నెల కూడా పడిపోయావా? అమ్మమ్మ నడుస్తాను. ఇంట్లో నీకు ఇంక పిల్లలు ఎవరు లేరా? పిల్లలు భర్త తల్లిదండ్రులు లేరు. అయ్యో రామ్మ ఒంటరిదానివమ్మమ్మ. సో నీ బాధ అయితే వర్ణనాతీతం తల్లి. పిల్లలు లేరు, భర్త లేరు, ఫిట్స్ వ్యాధి ఉంది, తల్లిదండ్రులు లేరు. ఏదైనా పడిపోయినా చేసినా కనీసం ఒకళ్ళు చూస్తే అతను నేపతాలు తనుకోండి చెప్పడం. సో పాపం ఏదో ఉన్న పూటైనా సరిగ్గా వంట చేసుకుని తిందాం అనుకుంటే చెయ్యి కూడా నేనేదో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమనుకున్నాను, కానీ కాదు. ఆరోగ్యం అయితే అదే హ్యాండ్స్ కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తన ఫిట్స్ వ్యాధి వల్ల మరో ఫిజికల్ హ్యాండిక్యాప్ టైప్ లో హ్యాండ్ అయిపోయింది అనమాట. ఈ నడుము చెయ్య కాలిపోయింది. పాపం కదా నిజంగా. దేవుడు ఇచ్చిన వాళ్ళకే ఇంకొంచెం వీళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టాలు ఇస్తే బాగుంటుందేమో అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడో ఏమో మరి తెలియదు. కానీ మరి ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకయ్యే ఇస్తావు? ఉన్నవి సరిపోవా చెప్పండి? దేని చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు? భర్తను చూసా, పిల్లలు చూసా, నాకు ఇలా చెయ్యలుగా ఉన్న ఏముందో నా కూతురు నీళ్ళు తెచ్చి పెడుతుంది, నా కూతురు వంట చేసి పెడుతుంది అన్న ధీమా కూడా లేని వాళ్ళకి ఎందుకయ్యే ఇవన్నీ కష్టాలు ఇస్తావు చెప్పండి? పాపం అని కూడా అనిపించట్లేదా మీకు? ఇంతమంది జీవితాలు పాపం బాధ పెట్టి మీరు సంతోషపడుతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఆ తల్లి ఒంటరిగా కూర్చొని ఏడ్చుంటుందో కదా, ఒంటరితనంతోనూ ఆ అనారోగ్యంతోనూ. పైపచ్చి మళ్ళీ చెయ్యి ఒకటి.